సరిగమ పదని అనే సప్తస్వరాల్ని రంగరించి తేనెలో కలిపి ఆరబెట్టి పొడి చేసి అప్పుడే విచ్చుకుంటున్న ఒక మందార పువ్వుల ఆ పొడిని పొదిగితే ఆ పుప్పొడిలోని మకరందాన్ని ఆస్వాదించటానికి ఈ టైంకి కార్యక్రమం ముందు వాలిన ప్రేక్షక తుమ్మెదలందరికీ స్వాగతం. గాయకుల గాత్రంలోని మాధుర్యమే ఈ మందారంలోని మకరందం. వారి గళంలోని స్వర శ్రీకారమే జుమ్మంది నాదం. ఆనతి నీయరా హరా సన్నుతి సేయగా సమ్మతి నీయరా దొరా సన్నిధి చేరగా ఆనతి నీయరా హరా. ఈ వారం సంగీత భరితంగా సంభాషించుకోవటానికి ఆ పరమేశ్వరుణ్ణి ఆనతడిగితే భారతీ సంగీత స్వర హారతి ఈ పాట పాడి ఆబాల గోపాలాన్ని శివభక్తి పారవశ్యంలో ముంచెత్తినటువంటి మధుర గాయని శ్రీమతి వాణి జయరాం గారిని ఈనాటి మన జుమ్మంది నాదం కార్యక్రమానికి ఆత్మీయ అతిథిగా పంపించారు. వారికి ఇదే మా సాదర ఆహ్వానం. నమస్తే మేడం. నమస్కారం అండి. ఒక గాయనిగా మీ పాటలు విన్న మాకు మీ గురించి ఎంత మంచి గాయనో మా అందరికీ తెలుసు. కానీ మాకు తెలియని లోతు, బహుముఖ ప్రజ్ఞ, పాటల వెనకాల ఉన్న కథలు, వ్యక్తిత్వం, వీటన్నింటి గురించో మీతో మాట్లాడాలనుంది మేడం. మీరు పర్మిషన్ ఇస్తే. నాకు చాలా సంతోషం ఇక్కడ వచ్చి మీతోటి నేను మాట్లాడతాను. మీకు మాత్రం కాదు, మన ఈటీవీ ప్రేక్షకులు అందరి కోసం నేను మాట్లాడతాను. అందుకే చాలా థ్యాంక్స్ చెప్పాలి. ముందుగా వోడాఫోన్ జుమ్మంది నాదం కార్యక్రమానికి విచ్చేసినందుకు మా ఆర్కెస్ట్రా వాళ్ళ తరఫున, ఈనాడు టెలివిజన్ తరఫున, వైజయంతి టెలివెంచర్స్ తరఫున, ఈ కార్యక్రమాన్ని చూస్తున్న అఖిలాంధ్ర ప్రేక్షకుల తరఫున కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాను మేడం. థ్యాంక్ యూ. వెల్కమ్ టు ద ప్రోగ్రామ్. థ్యాంక్ యూ. కాన్వర్సేషన్ మొదలుపెట్టే ముందు ధర్మేంద్ర గారు, జయబాద్రి గారు నటించినటువంటి గుడ్డి సినిమాలోని ఒక సూపర్ డూపర్ హిట్ సాంగ్, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ తరం వాళ్ళు కాదు, మా తరం వాళ్ళు కాదు, రాబోయే ఎన్నో తరాలు పాడుకునే పాట బోలరే పప్పీ. ఈ పాట మా కోసం ఒక్కసారి మీరు పాడి వినిపిస్తే ఈ కార్యక్రమం ప్రారంభించినందుకు ఒక అర్థం ఉంటుందని మేము ఫీల్ అవుతున్నాం మేడం. అయితే ఈ పాట ముందుగా మిమ్మల్ని ఎందుకు పాడమని అడిగానంటే, ఈ పాట మీకు ఎన్నో అవార్డులను తెచ్చిపెట్టింది. మహారాష్ట్ర వాళ్ళు అత్యున్నతంగా ఇచ్చే పురస్కారం తాన్సేన్ అవార్డు కూడా తెచ్చిపెట్టింది మీకు. అంత మంచి పాట మొట్టమొదట కార్యక్రమంలో ఇలా మీరు వినిపిస్తే ఆ అమృతతుల్యమైన మీ గానామృతాన్ని ఆస్వాదించిన తర్వాత కార్యక్రమంలోకి ఎంటర్ అయితే ఎలా ఉంటుంది అని ఒక చిన్న ఆశ. ఈ పాట నా ఫస్ట్ ఫిలిం, నా జీవితంలో ఫస్ట్ ఫిలింలో నేను పాడాను. వసంత్ దేశాయ్ గారు, ద గ్రేట్ డైరెక్టర్ రిషికేష్ ముఖర్జీ, గుల్జార్ సాబ్ అందరి దగ్గర చెప్పారు, మా దగ్గర ఒక సౌత్ ఇండియన్ అమ్మాయి పాట పాడుతుంది, వాణి జయరాం పేరు, మంచి వాయిస్, మీరు వినాలి అని. రిషిదా అండ్ గుల్జార్ సాబ్ వారిద్దరు వచ్చారు వసంత్ దేశాయ్ ఇంటికి. వచ్చి నా పాట విని వెంటనే డిసైడ్ చేశారు గుడ్డిలో ఆల్ 3 సాంగ్స్ వాణి పాడుతుందని. అలాంటి ఆ విధంగా జరిగింది ఫస్ట్ ఛాన్స్. बोल
हरा बोल रे पपी हरा पपी हरा इत घन बरसे नित मन प्यासा नित मन प्यासा नित मन तरसे बोल रे पपी हरा बोल रे पपी हरा पपी हरा बोल रे पपी हरा। पलकों पर एक बूंद सजाए पलकों पर एक बूंद सजाए बैठी हूँ सावन ले जाए बैठी हूँ सावन ले जाए जाए पी के देश में बरसे जाए पी के देश में बरसे नित मन प्यासा नित मन तरसे बोल रे पपी हरा बोल रे पपी हरा पपी हरा बोल रे पपी हरा। మీ గొంతులో పస ఏ మాత్రం తగ్గలేదు మేడం. థ్యాంక్ యూ. అప్పటికంటే ఇప్పుడు ఇంకొంచెం అందులో మీ గొంతులో మాధుర్యం పెరిగింది, ఆ స్వీట్నెస్ పెరిగింది. ఇంకా చాలా యంగ్గా ఉండడానికి కారణం ఏంటి మేడం? భగవంతుడు దయ. మీరు పాట పాడుతూ ఉంటే అది అమాయకమైన జయబాద్రి గారి ఫేస్ అలా కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంది. ఆ మెలడీ, అంత అద్భుతమైన మాధుర్యం భగవంతుడు మీకు ఇచ్చిన గొప్ప వరం నిజంగా. 37 years అయిందండి ఇప్పుడు. 37 ఏళ్ల నుంచి, పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు వాణి జయరాం గారు అసలు ఎవరు, ఎలా ఉండేవారు, సంగీత సాధన ఎలా చేసేవారు? నేను పుట్టినది వెల్లూరులో ఇన్ తమిళనాడు. అప్ టు 4th standard అక్కడ చదివాను నేను. తర్వాత మా ఫ్యామిలీ మద్రాసు వచ్చింది, మెయిన్లీ పాట కోసం. సంగీతం బాగా నేర్పించాలి అని మా అమ్మగారుకు వారు చాలా ప్రయత్నపడ్డ. అమ్మగారు ఇన్స్పిరేషనే మా అందరికీ. షీ లర్న్ ఫ్రమ్ ద గ్రేట్ మ్యూజికాలజిస్ట్ శ్రీ రంగరామానుజ అయ్యంగార్. బిగినింగ్లో అమ్మగారు నేర్పించారు. తర్వాత మంచి మంచి మాస్టర్స్ దగ్గర నుంచి నేను చిన్నప్పుడు 1st standardలో ఎన్నో దీక్షితర్ కీర్తనలు నేను నేర్చుకున్నాను. ఇన్ రేర్ రాగాస్, అపూర్వ రాగలో భేనత్యుతి, స్తవరాజం, నాగధ్వని, కన్నడ బంగాళ ఇలాంటి రాగంలో నేర్చుకున్నాను. ముత్తుస్వామి దీక్షితర్ కీర్తనలు. మద్రాసు వచ్చిన తర్వాత అప్పుడు కడలూరు శ్రీనివాస అయ్యంగార్ దగ్గర నేర్చుకున్నాను. మద్రాసు వచ్చిన తర్వాత జిఎన్బి గారు డిసైపుల్ శ్రీ టిఆర్ బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గర అన్ని జిఎన్బి సార్ కీర్తనలు నేర్చుకున్నాను. తర్వాత చెమ్మంగుడి అంకుల్ డిసైపుల్ త్రివేంద్రం ఆరస్మణి గారి దగ్గర స్వాతి తిరునాళ్ కీర్తనలు అని నేర్చుకున్నాను. 10 years నుంచి నేను ఫుల్ కాన్సర్ట్ ఇచ్చానమ్మా. 3 hours కాన్సర్ట్ ఇన్ కర్ణాటిక్ మ్యూజిక్. కానీ చిన్నప్పటి నుంచే నాకు హిందీ ఫుల్ మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. కాన్సన్ట్రేట్ చేశాను, విన్నాను, ఎన్నో పాటలు విన్నాను చిన్నప్పుడు. ఇంతవరకు జ్ఞాపకం ఉంది, అన్ని ఇంటర్లూడ్స్ కూడా జ్ఞాపకం ఉంది. ఆ పీరియడ్లో ఏమేమి పాట వచ్చిందో ఆ ఇంటర్లూడ్ కూడా ఇప్పుడు కూడా మీరు అడిగితే నేను చెప్తాను. తర్వాత స్కూలింగ్ చెన్నైలో ఫినిష్ చేశాను. స్కూల్లో ఆల్రౌండ్ టాలెంట్ షీల్డ్ దొరికింది, బహుముఖ ప్రజ్ఞాశాలి.
అది 22 యాక్టివిటీస్లో నేను అప్పుడు పాల్గొన్నాను. తర్వాత కాలేజ్ డేస్లో బిఏ ఎకనామిక్స్ చేశాను క్వీన్ మెరీస్ కాలేజ్లో. అప్పుడు ఎక్కువ నేను ఇంటర్ కాలేజ్ డిబేట్స్లో నేను పాల్గొన్నాను. అన్ని ఫస్ట్ ప్రైజ్ ఆల్ డిబేట్స్లో మాకు వచ్చింది. ఏం నేర్చుకున్నానో అది ఏం లేదు, ఇంతవరకు నేను స్టూడెంటే జీవితంలో, ఇంకా ఎన్నో నేర్చుకోవాలి. పూజలు చేయ పూలు తెచ్చాను అని మీరు పాట అయితే పాడారు, కానీ పూజ సినిమాలో దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవటానికి మీరు పూజ చేయక్కర్లేదు మేడం. మీ గొంతులోని స్వరాలే దేవుడికి అలా ప్రతినిత్యం అర్చిస్తూనే ఉంటాయి. మీరు పాడే ప్రతి పాట ఆ దేవుణ్ణి అర్చిస్తూనే ఉంటుంది. పూజ చిత్రంలో మీరు పాడిన అద్భుతమైన పాట పూజలు చేయ పూలు తెచ్చాను, ఒక్కసారి మా కోసం పాడి వినిపించండి. అందరికీ చాలా ఇష్టం ఈ పాట, ప్రతి కాన్సర్ట్లో నేను పాడతాను ఈ పాట. రాజన్ నాగేంద్ర గారు సంగీతం ఇచ్చారు, దాశరథి గారు రచన అనుకున్నాను. పూజలు చేయ పూలు తెచ్చాను, పూజలు చేయ పూలు తెచ్చాను, నీ గుడి ముందే నిలిచాను, తీయరా తలుపులను రామా, తీయరా దర్శనము రామా, పూజలు చేయ పూలు తెచ్చాను, నీ గుడి ముందే నిలిచాను, తీయరా తలుపులను రామా, తీయరా దర్శనము రామా, పూజలు చేయ పూలు తెచ్చాను. తూర్పులోన తెల తెలవారే బంగారు వెలుగు నింగిని చేరే, తూర్పులోన తెల తెలవారే బంగారు వెలుగు నింగిని చేరే, తొలి కిరణాల
క్రిస్టల్ క్లియర్. అట్లా ఏ లేదమ్మా. వోడాఫోన్ జుమ్మంది నాదం కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్. తెలుగులో మీకు అవకాశం ఇచ్చిన మొదటి సంగీత దర్శకులు ఎవరు? ఆ అవకాశం ఎలా వచ్చింది మీకు? తెలుగులో నాకు ఫస్ట్ సాంగ్ మన ఎస్పి కోదండపాణి గారు ఇచ్చారు. అభిమానవంతులు చిత్రంలో ఎప్పటి వలే కాదురా అని ఒక పాట, మంచి పాట. ఒక్కసారి హమ్ చేస్తారా? ఎప్పటి వలే కాదురా నా స్వామి, ఎప్పటి వలే కాదురా. డాన్స్ సాంగ్ అది. సాంగ్ కోసం కోరియోగ్రఫీ చేశారు పెద్ద గురు వెంపటి చిన్న సత్యం గారు. శోభా నాయుడు గారు డాన్స్ చేశారు ఈ పాటకి. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ, ఉర్దూ, గుజరాతీ, రాజస్థానీ, తుళు, పంజాబీ, కొంకణి, ఒరియా, బెంగాలీ, గుజరాతీ, డోగ్రీ, కశ్మీరీ అన్ని భాషల్లో నేను పాడాను. భారతీయ చరిత్రలో ఇన్ని భాషల్లో పాడిన గాయని మణుల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు మేడం మీరు. ఇన్ని భాషల్లో ఎన్నో వేల పాటలు పాడిన మీకు తెలుగులో శంకరాభరణం చిత్రం, అలాగే స్వాతికిరణం చిత్రాలు నేషనల్ అవార్డ్స్ సంపాదించి పెట్టాయి. విశ్వనాథ్ గారు ఒక చాలా గ్రేట్ 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 డైరెక్టర్. వారు డైరెక్ట్ చేసిన చిత్రంలో పాడడానికి నాకు భాగ్యం దొరికింది. సీతా మహాలక్ష్మి నుంచి శృతి లయలు, శంకరాభరణం, బ్రోచేవారెవరురా నిను వినా రఘువరా నీ చరణాంబుజములునే విడజాల కరుణాల వాల బ్రోచేవారెవరురా. స్వాతికిరణంలో చాలా డిఫికల్ట్ సాంగ్స్ మహాదేవం గారు ఇచ్చారు. ప్రణతి 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 ప్రణవనాద జగతికి ప్రణుతి 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 ప్రథమ కళా సృష్టికి ప్రణతి 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 ప్రణవనాద జగతికి ప్రణుతి 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 ప్రథమ కళా సృష్టికి ప్రణతి ప్రణతి ప్రణతి. హిందీలో లతాజీ, ఆశాజీ, తెలుగులో సుశీల గారు, జానక్ గారు, మీ సమకాలీనులతో మీరు పోటీ పడుతూనే ఈ స్థాయికి వచ్చారు. ఆ పోటీ ఎలా ఉండేది? గాయకులుగా, గాయకులుగా ఆ కాంపిటీషన్ తట్టుకోవాలి అంటే మనం చేయాల్సిన కృషి ఎంతవరకు ఉంది? మీరు ఎలాంటి కృషి చేసి ఇంత స్థాయికి వచ్చారు? అది అసలు పోటీ కాదమ్మా అది. ఎందుకంటే మీరు మెన్షన్ చేసిన అందరూ మంచి మంచి ఆర్టిస్ట్, పెద్ద ఆర్టిస్ట్. చిన్నప్పటి నుంచి నేను లతాజీ పాటలు విని, ఆశాజీ పాటలు విని, సుశీలమ్మ పాటలు విని నేను ఐ గ్రూ అప్. పెద్ద ఆర్టిస్ట్ అందరూ. నా కోసం ఒక ప్లేస్ కావాలని నేను వచ్చాను, ఎవరికి పోటీ లేదు. బికాస్ నాకు ఒక నమ్మకం ఉంది, లోకంలో అందరికీ ప్లేస్ ఉంది కదా. ఇట్ షుడ్ బి లివ్ అండ్ లెట్ లివ్ వరల్డ్. అందరికీ, ప్రతి ఒక్క మనిషికి ఒక ప్లేస్ ఉంది, కానీ నా కోసం ఒక ప్లేస్ సంపాదించుకోవాలి అని నేను వచ్చాను. ఎవరికి పోటీ లేదమ్మా. అందుకే నేర్చుకున్నాను. హిందుస్థానీ ఉస్తాద్ అబ్దుల్ రహమాన్ ఖాన్ సాబ్ దగ్గర నేర్చుకున్నాను. వారు ఉస్తాద్ విల్ కమ్ అట్ 10 o'clock, మార్నింగ్ 10 o'clock వచ్చి నాకు ఈవినింగ్ 6 వరకు నేర్పించారు ఎవ్రీడే. అప్పుడు నేను బ్యాంక్లో పని చేశాను. ఉస్తాదే ఒకరోజు చెప్పారు, మీరు యూ హ్యావ్ టు త్రో ద జాబ్ అని. నేను అడిగాను, ఉస్తాద్ చెప్పారు, లేదు
నీకు ఫుల్ టైం మ్యూజిక్ సంగీతంలో కాన్సన్ట్రేట్ చేయాలి, ఈ బ్యాంక్ పని వదిలేసి ఫుల్ టైం మీరు మ్యూజిక్లో ఉండొచ్చు అని, యూ విల్ బీ వెరీ సక్సెస్ఫుల్ అని బ్లెస్ చేశారు. వారే నా గురించి ద గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ వసంత్ దేశాయ్ గారి దగ్గర చెప్పారు. జయరామ్ గారితో పరిచయం, అది పెద్దలు కుదిర్చిన వివాహమా, ప్రేమ వివాహమా? జయరామ్ గారితో ఇప్పటివరకు మీకున్న సాన్నిహిత్యం, మీ వివాహ బంధం, మీ ఫీలింగ్స్, మీ అనురాగం, వాటి గురించి చెప్పండి మేడం. నాది 100% అరేంజ్డ్ మ్యారేజ్. వివాహం ముందు అంత ఏమీ పరిచయం కూడా లేదు. ఊరికే ఒక్కసారి ఫార్మల్గా ఇంటికి వచ్చారు చూడడానికి. జయరామ్ గారు అమ్మగారే డిసైడ్ చేశారు. నా పాట విని ఒక ఫంక్షన్లో షీ షుడ్ బి మై సెకండ్ డాటర్ ఇన్లా అని వారే డిసైడ్ చేశారు. నా పాట నచ్చింది అమ్మగారికి ఫస్ట్, తర్వాత వారే డిసైడ్ చేశారు, లెటర్ రాశారు. అరేంజ్ మ్యారేజ్ 100%. ముఖ్యమైన విషయం ఏమంటే జయరామ్ గారి ఫస్ట్ లవ్ మ్యూజిక్. హీస్ అ క్వాలిఫైడ్ మైండ్, వెరీ క్వాలిఫైడ్ మ్యాన్. సితార్ కూడా నేర్చుకున్నారు. పండిత్ రవిశంకర్ జీ స్టార్ట్ చేసిన స్కూల్లో స్టార్ట్ చేసి తర్వాత 6 years సితార్ నేర్చుకున్నారు. సో మీ పాట వారి సితార వాయిద్యం, ఇంట్లో కచేరీ చేస్తూ ఉంటారా? మీరు పాడిన ప్రతి పాట సూపర్ హిట్ తెలుగులో. ముఖ్యంగా చక్రవర్తి గారి సంగీత దర్శకత్వంలో మల్లెపువ్వు అనే సినిమాలో ఒక అద్భుతమైన పాట పాడారు, నువ్వు వస్తావని. ఆ పాట అంటే మా అందరికి చాలా ఇష్టం మేడం. నువ్వు వస్తావని బృందావని ఆశగా చూసేనయ్యా కృష్ణయ్యా, నువ్వు వస్తావని బృందావని ఆశగా చూసేనయ్యా కృష్ణయ్యా, వేణువు విందామని నీతో ఉందామని, వేణువు విందామని నీతో ఉందామని, నీ రాధా వేచేనయ్యా రావయ్యా. ఓ గిరిధర మురహర రాధా మనోహర, నువ్వు వస్తావని బృందావని ఆశగా చూసేనయ్యా కృష్ణయ్యా, ఓ రావయ్యా. నీవు వచ్చే చోట, నీవు నడిచే బాట, మమతల దీపాలు వెలిగించాను, మమతల దీపాలు వెలిగించాను, కుశలము అడగాలని పదములు కడగాలని, కుశలము అడగాలని పదములు కడగాలని, కన్నీటి కెరటాలు తరలించాను. ఓ గిరిధర మురహర నా హృదయేశ్వర, నీ రాధ గుండెలలో తాపము చల్లార్చరా, నీ రాధ గుండెలలో తాపము చల్లార్చరా కృష్ణయ్యా, ఓ కృష్ణయ్యా, కృష్ణయ్యా, ఓ కృష్ణయ్యా. నీ పద రేణువునయ్యా, పెదవుల వేణువునయ్యా, బ్రతుకే ధన్యమని
దయచేసి దాసిని దయ చూడరా కృష్ణయ్యా ఓ కృష్ణయ్యా కృష్ణయ్యా ఓ కృష్ణయ్యా గోపాల గోపాల గోవింద గోవింద గోపాల గోపాల గోవింద గోవింద ప్రతి పాటకి ఒక అభినయం ఉంటుంది పాట పాడేటప్పుడు కూడా. మీ చెయ్యి ఇలా అనే పద్ధతి చూసినా, మీ చెయ్యి ఎటు తిప్పినా నాకు ఒక మంచి డాన్సర్ కనిపిస్తున్నారు మీలో. చిన్నప్పుడు డాన్స్ నేర్చుకున్నారా? మ్యూజిక్ ఎంజాయ్ చేస్తే ఆటోమేటిక్గా అది వస్తుంది కదా. మ్యూజిక్ కూడా అది ఏమైనా అన్ని బిట్స్ గుర్తున్నాయి, అందుకే ఇటుగా అది గైడ్ చేయడానికి చేస్తాం, ఇంకా ఏం లేదు, డాన్స్ ఏం లేదు. వోడాఫోన్ జుమ్మందినాదం కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్. మీరు ఎక్కువ డివోషనల్ ఆల్బమ్స్ చేశారు, ఎన్నో అద్భుతమైన డివోషనల్ ప్రోగ్రామ్స్ ఇచ్చారు ఆల్ ఓవర్ ద కంట్రీ. ఇది మీరు తీసుకున్న నిర్ణయమా, లేకపోతే మీ ప్రొఫెషన్లో ఇదొక పార్ట్ అనుకున్నారా? ప్లేబ్యాక్ సింగర్ ఆయన ముందే నేను భజన్ సమ్మేళనంలో నేను పార్టిసిపేట్ చేశాను. అప్పుడు ఆ పీరియడ్లో బాంబేలో 1969, 70, 71 ఆ పీరియడ్లో రంగ్ భవన్లో భజన్ సమ్మేళన్, గజల్ సమ్మేళన్ అప్పుడు చేశారు ఎవ్రీ ఇయర్. దాంట్లో నేను ఐ వాజ్ ద యంగెస్ట్ టు టేక్ పార్ట్ విత్ పురుషోత్తం దాస్ జలోటాజీ, అనూప్ జీస్ ఫాదర్ పురుషోత్తం దాస్ జలోటాజీ, నేను హరి ఓం శరణ్ బ్రహ్మచారిజీ భజన్ సమ్మేళనంలో నేను పాల్గొన్నాను. తర్వాత గజల్ సమ్మేళనంలో పెద్ద పెద్ద సింగర్స్ వచ్చారు ఆ పీరియడ్లో బాంబే ఫీల్డ్లో. ప్లేబ్యాక్ సింగర్ ఆయన ముందే నేను డివోషనల్స్ పాడాను ఎక్కువ. ఒక భజన్ కూడా రాశాను, అది పాడతాను. ఎఫ్ ఇవ్వండి, ఎఫ్. గీత్ బినా సంగీత బినా जीवन नहीं, नाथ बिना मेरे नाथ बिना पालन नहीं, प्रीत बिना तेरे प्रीत बिना प्रीत बिना तेरे प्रीत बिना मेरी सांस नहीं, तेरे बिना मैं जाऊं कहाँ मालूम नहीं, गीत बिना संगीत बिना जीवन नहीं, नाथ बिना मेरे नाथ बिना पालन नहीं. बैकग्राउंड చేశాను. సగ పమ పమ పాగా రే గద పద పదమా, సగ పమ పమ పాగా రే గద పద పదమా, మద నిరి ద ప రే గ మద పమ రే నిరి పమ రే మరే ని ద పాపా. चलती गाड़ी से तेरी कृपा से चलने दे, चलती गाड़ी से तेरी कृपा से चलने दे, तेरे
ही बता दे मैं जाऊं कहाँ, गीत बिना संगीत बिना जीवन नहीं, नाथ बिना मेरे नाथ बिना, जगन्नाथ बिना, रघुनाथ बिना, श्रीनाथ बिना पालन नहीं. ఎక్స్ట్రాడినరీ కూడా చాలా తక్కువ Thank మాటే అవుతుంది. శాస్త్రీయబద్ధమైన సంగీతాన్ని అలవోకగా పలికించే మీ గొంతు రోజాలు లేతవన్నెలే అంటూ, అలాగే ఒక బృందావనం అంటూ ఎరోటిక్ సాంగ్స్ను కూడా అద్భుతంగా పలికించగలిగింది. కంప్లీట్ చేంజ్ అయిపోతుంది ఆ ఎక్స్ప్రెషన్ దగ్గర నుంచి కంప్లీట్గా. అది ఎలా సాధ్యమైంది? ఫీల్డ్లో ఒక ప్లేబ్యాక్ సింగర్గా ఎంటర్ చేస్తే ఆల్ టైప్స్ ఆఫ్ సాంగ్ పాడొచ్చు. అది దానికోసం అది ఒక స్పెషల్ కెపాసిటీ ఉంటే షైన్ చేస్తారు కదా ప్రతి స్టైల్లో. నేను క్లాసికల్ మాత్రం పాడతాను అంటే అది ఏం ప్లేబ్యాక్ సింగర్గా అది ఏం ప్రయోజనం లేదు. ప్లేబ్యాక్ సింగర్ అయితే ఆల్ టైప్స్ ఆఫ్ సాంగ్స్ పాడడానికి ప్రొఫిషియన్సీ ఉండాలి, కెపాసిటీ ఉండాలి. నేను ఆల్ టైప్స్ ఆఫ్ సాంగ్స్ నేను పాడాను. ఫోక్ సాంగ్స్ పాడాను, ప్యూర్ క్లాసికల్ పాడాను, లిల్టింగ్ డ్యూయెట్స్, లవ్ డ్యూయెట్స్ పాడాను. తర్వాత వెస్టర్న్, టోటలీ వెస్టర్న్ సాంగ్స్. మీరు చెప్పిన పాట ఇది ఒక బృందావనం, టోటల్ డిఫరెంట్ టైప్ ఆఫ్ సాంగ్, అది పాడాను. మా దైవం ఫిల్మ్లో మాఘమాసం మంగళవారం మావై వచ్చాడు అలాంటి ఫోక్ టైప్లో పాడాను. యూ హ్యావ్ టు సింగ్ ఆల్ టైప్స్ ఆఫ్ సాంగ్స్. అది వన్ థింగ్ వీ డోంట్ హ్యావ్ ఎనీ చాయిస్. నెంబర్ 2 యూ హ్యావ్ టు డెవలప్ దట్ కెపాసిటీ ఉండాలి కదా ఆల్ టైప్స్ ఆఫ్ సాంగ్స్ పాడడానికి. వెస్ట్రన్ కూడా పాడారన్నమాట. వెస్టర్న్లో ఎన్నో పాటలు పాడాను, లాట్స్ ఆఫ్ క్యాబరే నంబర్స్ పాడాను. ఈవెన్ రీసెంట్గా ప్రైవేట్ ఆల్బమ్ కోసం నేను బ్యూటిఫుల్ వెస్టర్న్ టైప్ ఆఫ్ సాంగ్స్, జాజ్ నంబర్, స్పానిష్ ఫ్లెమెంకో టైప్ ఆఫ్ నంబర్, ఆల్ టైప్స్ ఆఫ్ లవ్లీ రీసెంట్ ప్రైవేట్ సాంగ్స్ చేశాను. I sang this. வெள்ளைத்தாளிலே ஒரு உள்ளம் வந்ததே. I sang this beautiful song. గ్రేట్ గ్రేట్. మరి మా అందరికీ ఎంతో ఇష్టం మీరు మీ నోటి నుంచి వచ్చిన ఆ పాట, ఒక బృందావనం అనే పాట పాడతాను మీకోసం డెఫినెట్గా. ఒక బృందావనం సోయగం
చెలిని నా గీతమాల ఆమని నా పలుకు తేనె కవితలే నా కులుకు చిలక పలుకులే నే కన్న కలల నీడనందనం నాలోని వయసు ముగ్ధ మోహనం ఒకే స్వరం సాగేను తీయగా ఒకే సుఖం విరిసేను హాయిగా ఒక బృందావనం సోయగం మనసు పడిన వెంటనే ఓ ఇంద్రధనుసు పొందునే ఈ వెండి మేఘమాలనే నా పట్టు పరుపు చేయనే నే సాగుబాట జాజి పువ్వులే నాకింత సాటి పోటీ లేదులే ఒకే స్వరం సాగేను తీయగా ఒకే సుఖం విరిసేను హాయిగా ఒక బృందావనం సోయగం ఒకే స్వరం సాగేను తీయగా ఒకే సుఖం విరిసేను హాయిగా ఒక బృందావనం సోయగం ఎంత అద్భుతమైన పాట, ఎంత టిపికల్గా ఉండే సాంగ్ కదా మేడం ఇది. టిపికల్, వెరీ డిఫికల్ట్ ఆల్సో. బ్యాక్గ్రౌండ్స్ ఆర్ వెరీ ట్రికీ. అది చరణం ఎత్తుకోవడం అది చాలా డిఫికల్ట్. చాలా బాగా చేశారు. అలాగే ఇంకో పాట కూడా పాడారు, రోజా రోజా లేతవన్నీలే. నేను పాడానా? మీరే పాడారు. నేనా పాడాను? నేనా పాడనా పాట మీరే పాడారు. మీరా అన్నది మాట అది కూడా పాడాను. అది కూడా పాడారు. మొత్తానికి నేను కన్ఫ్యూజ్ అయ్యాను. అవును కదా, మీరే కదా పాడింది అని. బహుముఖ ప్రజ్ఞాశాలి, పాటలే కాదు మాటలే కాదు, పెయింటింగా లేకపోతే వాట్ నాట్, ఎవ్రీథింగ్. ఆవిడ్ని వర్ణించాలి అంటే, అభివర్ణించాలి అంటే గాడెస్ ఆఫ్ మ్యూజిక్ శ్రీ వాణి జయరాం గారితో చుమ్మందినాదం కార్యక్రమం. ఈ టైంలో ఇలా ఆపేసి మళ్ళీ వచ్చే వారం వరకు వెయిట్ చేయించటం భావ్యం కాదు. అయినప్పటికీ వోడాఫోన్ చుమ్మందినాదం కార్యక్రమం వాణి జయరాం గారితో ఈనాటి ఈ ఎపిసోడ్ ఇంతటితో పూర్తి చేస్తూ వచ్చే వారం మళ్ళీ వాణి జయరాం గారితో మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం.